హల్లెలూయా. గడిచిన కొన్ని వారాలుగా ఒక వాక్యాన్ని ధ్యానించి వస్తున్నాం. మనిషి ఎవడు, మనము ఎవరము అని చెప్పి, మనం ఎవరిమి, దేవుడు మన జీవితంలో మన ఉద్దేశముల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. హల్లెలూయా. అందులో భాగంగానే ఇంకొకటి, మనము ఎవరము అనగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదివినట్లయితే చదవండి. మీరు మూర్ఖమైన వక్రచనముల మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులను అయినా దేవుని కుమారునగునట్లు సనుగులను, సంక్షేములను మాని సమస్త కార్యములను చేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరమి అంటే దేవుని యొక్క కుమారులము. హల్లెలూయా. దేవుని యొక్క కుమారులము. దేవుడు ఆదికాండములో మనిషిని సృష్టించాడు. మనిషిని ఎలాగో సృష్టించాడు? దేవుడు తన స్వరూపమందు సృష్టించాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే తాను ఎలా ఉన్నాడో అలాగనే సృష్టించాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారు మీరు అనుకోవచ్చు, మనము దేవుడి కుమారులం అంటే మేము స్త్రీలము కదా, మేము కుమారులం ఎలా అవుతాం అంటే, మానవ శరీరములో ఉన్న ప్రతి మనిషి కూడా భూమి మీద జీవించినన్ని రోజులు మాత్రమే స్త్రీ పురుషుడిగా జీవిస్తారు. వారు మరణించిన తర్వాత ఆత్మ ఒకటే కాబట్టి వారు స్త్రీ పురుష భేదము అనేది ఉండదు. అందరూ కూడా దేవుని యొక్క కుమారులే. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు, రెండవది ఇందులో మనం నేర్చుకోవాల్సిన కార్యం, మనము దేవుని కుమారులము. ఎందుకంటే ఆయన స్వరూపములో ఆయన ఆత్మనిచ్చి ఆయనలాగా మనల్ని చేస్తాడు కాబట్టి మనము దేవుని కుమారులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కుమారులము అయ్యున్న ఈ మనుషులలో దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్న వారిగా మనం కానొక కాలములో మనం కనబడుతున్నాం. దేవుని స్వరూపాన్ని పోగొట్టుకోవడం అంటే ఏంటి, దేవుని స్వరూపములో ఉండడం అంటే ఏంటి అనే దాని గురించి మనం నేర్చుకున్నట్లయితే, మొదటిది దేవుని స్వరూపములో ఉన్నవారు వారి జీవితంలో ఉన్న క్రియలను గురించి మనం నేర్చుకోవాలి. రెండవది, దేవుని స్వరూపముని పోగొట్టుకున్న వారు ఎవరు అనే దాని గురించి నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివే వాక్యముల్లో ఇప్పుడు కొన్ని వాక్యాలు మనం చదువుకొని వాక్య భాగముల నుంచి మనం చూసినట్లయితే, చెప్పబడిన కార్యములో ఏవైతే మనలో ఉండవో వారు దేవుని కుమారులు అనబడరు. ఎవరైతే వారి క్రియ దేవుని వాక్య ప్రకారముగా ఉంటుందో వారు దేవుని కుమారులు అనబడతారు. ఎగ్జాంపుల్గా, ఏ తండ్రి రక్తమైతే చిన్న ఒక పిల్లోడిలో ఉంటుందో, ఏ మనుషుడి యొక్క రక్తమో పిల్లల్లో ఉంటుందో వారినే తమ సొంత తండ్రి అంటారు. హల్లెలూయా. DNA కూడా అదే విధముగా దేవుని చేసే క్రియ, దేవుడు ఎలా ఉంటున్నాడో అలాగా ఆయన ఎలాగ నడిచాడో అలాంటి క్రియ మనలో ఉంటేనే మనము దేవుని యొక్క కుమారులము అనబడతాం. మనకి దేవుడు మనల్ని సృష్టించినప్పుడు దేవుడి కుమారులుగా చేశారు. కానీ ఈరోజు మనము దేవుని కుమారులుగా ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. ప్రతి మనిషి భూమి మీద పుట్టిన క్రైస్తవుడో, హిందువో, ముస్లిమో ఎవరైనా సరే దేవుని కుమారులు అనబడడానికి దేవునికి ఉన్న యోగ్యతలు మనకు కూడా అవసరం. అందులో మొదటి యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవండి. 14. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు కదా, మీకు రాయిచున్నాను. యవనస్తులారా,
మీరు దుష్టుని జయించినారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరెవరు? బలవంతులు. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి ప్రేమ వారిలో ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది, మనము దేవుని కుమారులమని చెప్పుకోవడానికి మనము లోకముని ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ మనలో ఏం చేయదంట? ఉండదంట. ఇంకొక వాక్యంలో మనం చూస్తే, లోక స్నేహము దేవునికి, స్నేహము అంటే ప్రేమ. లోకాన్ని మనము ప్రేమిస్తే దేవుడికి మనము శత్రువులము, అంటే దేవునికి మనము కుమారులము కాదు. అంటే మొదటిగా మనలో లోకానుసారమైన ప్రేమ మనకి ఉండకూడదు. యవనస్తుల గురించి అక్కడ చెప్తున్నాడు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు ఏముందంట? నిలిచుచున్నది. నీలో దేవుని వాక్యము నిలిచి లేకపోతే నువ్వు దేవుని కుమారుడివి కాదు. దేవుని వాక్యము అనగా యోహాను సువార్త 1వ అధ్యాయములో ఉంటది. ఆది అందు వాక్యం ఉంది, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుని కానీ నువ్వు ప్రేమించట్లేదంటే, యేసుక్రీస్తుని కానీ నువ్వు రక్షకుడిగా అంగీకరించలేదంటే, యేసుక్రీస్తుని కానీ ఆయన నడిచిన మార్గములో నువ్వు నడవకపోతే, యేసుక్రీస్తు నడిచిన మార్గములో నువ్వు నడవకపోతే దేవుని కుమారుడు నువ్వు కాదు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని కుమారుడుగా ఉండాలంటే మొదటి క్రియ నీలో ఉండాల్సినది. నువ్వు దేవుని కుమారుడువా కుమారుడు కాదా అని చెప్పుకోవాలంటే యవనస్తులైతే దేవుని వాక్యానుసారముగా నువ్వేం చేయాలా? నడుచుకోవాలి. దేవుని వాక్యము నీలో లేకపోతే, దేవుని వాక్యం అనగా క్రీస్తు నీలో లేకపోతే నువ్వు దేవుని కుమారుడివే కాదు. సంఘస్థులైన పెద్దవారైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, లోక ప్రేమ నీలో ఉన్న యవనస్తులైనా చిన్నపిల్లలైనా, అక్కడ చెప్పాడు, తండ్రులారా, యవనస్తులారా, పిల్లలారా, లోక ప్రేమ మీలో ఉంటే మీరు దేవుని తండ్రి ప్రేమ మీలో ఉండదు కనుక మీరు కుమారులుగా అని అనబడలేరు. దేవునికి మహిమ కలుగును గాక. లోక ప్రేమ అంటే దేవుని కంటే ఏదో ఆశలు మనకి ఉండకూడదు. రెండవది, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. నేను లోకమును జయించినాను గనుక నేను లోకాన్ని ఏం చేస్తా? జయించున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 1 యోహాను రాసిన పత్రిక 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము అవి తండ్రి వలన పుట్టినవి కావు. రెండవది, లోకాన్ని ఆయన ఏం చేస్తాడంట? జయించాడంట. హల్లెలూయా. తండ్రి యొక్క కుమారులమని మనం చెప్పుకోవాలంటే, తండ్రి ఎలాగో లోకాన్ని జయించాడో అలాగనే మనము కూడా లోకాన్ని ఏం చేయాలా? జయించాలి. రెండవది, అక్కడ చెప్పబడి ఉన్నది, శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము అవి తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి వలన పుట్టకపోతే మనము తండ్రి యొక్క కుమారులము కాము. తండ్రి వలన పుట్టిన వారే తండ్రి యొక్క కుమారులు. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము
డంబమైన కార్యాలు మనలో ఉంటే మనము దేవుడి కుమారులము అని చెప్పుకోలేము. అంటే మనలో ఏముండకూడదు? శరీరాశ ఉండకూడదు, నేత్రాశ ఉండకూడదు. డంబమైన కార్యములు అంటే అట్లా కనిపించినవన్నీ కూడా, ఆశలు ఎక్కువగా మనకి, వ్యర్థమైన అన్ని కూడా మనకి ఉండకూడదు. అలాంటివి మనకు ఉన్నాయి అనుకోండి, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన క్రియలు మనలో ఉన్నాయి అనుకో, మన దేవుడి కుమారులమని చెప్పుకోలేము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తనను ఎందరు అంగీకరించురో వారందరూ మొదటి అధ్యాయం 12వ వచనం. ఎవరైతే దేవుణ్ణి అంగీకరించి ఉంటారో వారందరూ ఏమంటారంట? తన నామమందు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చారంట. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, తర్వాత మనము దేవుని యందు ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలంట. దేవుని కుమారులై ఉండడానికి మొదటిది మనం ఏం చేయాలని చెప్పాను? విశ్వాసం. ఫస్ట్ది ఏం చెప్పాను? లోకానుసారముగా మనము జీవించకూడదు. అంతేనా చెప్పింది? మొదటి యోహాను 2వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్పాము? అన్న చదవ. మళ్ళా నేను ఏం చెప్పాను అడిగాను, అది చదవద్దు. నేను ఏం చెప్పాను అడిగా, అది 2వ పాయింట్. ఫస్ట్ది జయించాలని చెప్పాను, అందులో ఏం జయించాలి? దేవుని ప్రేమ మనలో ఉండాలి, లోక ప్రేమ మనలో ఉండకుండా జయించాలి. రెండవది, నేత్రాశని, శరీరాశని మనము జయించాలి. జయిస్తేనే దేవుని యొక్క స్వరూపములు మనము కుమారులుగా పిలువబడతాం. రెండవది విశ్వాసం. దేవుని యందు మనం ఏం చేయాలి? విశ్వాసం వస్తే వాళ్ళు ఏమవుతారంట? దేవుని పిల్లలని ఆయన అధికారం ఇస్తాడంట. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, భూలోకములో మీరు వేటిని బంధించెదరో పరలోకములో బంధింపబడును, భూలోకములో వేటిని విప్పెదరో పరలోకములో విప్పబడును అని చెప్పి అధికారం ఇచ్చాడు. ఎవరికి? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలనబడటానికి వారికి అధికారం ఉందంట. పిల్లలనబడిన వారు దేవుడికి ఎంత అధికారం ఉంటుందో పిల్లలకు కూడా అంతే అధికారము దేవుడు ఇస్తాడు. మనము రెండవది, దేవునిని మనము విశ్వసించాలి. విశ్వసిస్తే మొదటిగా నీకు నాకు కలిగేది అధికారము ఇవ్వబడుతుంది. నేను దేవుని కుమారుడును అని చెప్పే అధికారము దేవుడు మనకి ఇస్తాడు. అధికారం ఉన్నవాడే తండ్రి మీద అధికారం. ఇప్పుడు చూడండి, ఇద్దరిని తండ్రి అని పిలుస్తాం. లోకములో ఇద్దరిని పిలవచ్చు తండ్రి అని. మొదటిది, కన్న తండ్రిని తండ్రి అని పిలుస్తా. రెండవది, పెంచుకున్న వారిని కూడా ఏమని పిలుస్తా? తండ్రి అనే పిలుస్తా. పెంచుకున్న వారికి ఉన్నంత ప్రేమ, పెంచుకున్న వారి మీద ఉన్నంత ప్రేమ వారికి ఎక్కువ ప్రేమ ఉంటుందా, లేకపోతే తండ్రికి కొడుకుకి ఎక్కువ ప్రేమ ఉంటుందా? ఇప్పుడు నేను ఒక అబ్బాయిని పెంచుకున్నాను అనుకోండి, అతనికి నా మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా, లేదంటే అతనిని కన్నవారి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా? ఎవరి మీద ప్రేమ ఉంటుంది? ఎవరు కన్నారో వాళ్ళ దగ్గర పెరిగితే ఎక్కువ ప్రేమ ఉంటుంది. నువ్వెంత పెంచినా కానీ మన మీద ప్రేమ ఉండదు. అందుకే దేవుడు అక్కడ చెప్తున్నాడు ఏమని? మీరు నా పిల్లలగుటకు మీకు అధికారం. ఎందుకంటే ఆయన స్వరూపములు మనం చేస్తాడు కాబట్టి. ఆయన పిల్లలగుటానికి మనకు అధికారం కావాలి. ఆ అధికారం కావాలంటే నువ్వు దేవుని ఏం చేయాలా? నా తండ్రి అని చెప్పి నువ్వు దేవుడిని ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలి. అక్కడ ఉంది, ఆయనను అంగీకరించాలా. అంగీకరిస్తే అప్పుడు నువ్వు పిల్లలుగా ఉండడానికి నీకు అధికారం ఇస్తా. ఈరోజు మనకి విశ్వాసము తగ్గిపోతూ ఉంటుంది దేవుడి మీద.
అధికారము దేవుడి దగ్గర దేవుడు మనకి ఇస్తున్నాడు, కానీ మనము ఆ అధికారము పొందడానికి విశ్వాసం మనలో తగ్గిపోతా ఉంది. రెండవది యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనము. మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒక్కడు నా నామములో వచ్చిన ఎడల మీరు వాడిని అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్న బాబు ఉన్నాడు. ఎవరు? ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ చిన్న బాబు, చాలా జాగ్రత్తగా వినండి, ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ చిన్న బాబు చిన్న వయసులో అమ్మ నాన్న దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు, తప్పిపోయాడు. చిన్నప్పటి నుంచి 18 సంవత్సరాలు వయసు దాకా ఎవరి దగ్గరికి వెళ్ళారో వారు పెంచారు. 18 సంవత్సరాలు వయసు వచ్చినాక ఈ బాబుకున్న ఒక గుర్తుని చూసి కన్న తల్లిదండ్రులు గుర్తుపట్టి నేనే నీ తండ్రిని అన్నారు. అప్పుడు ఈ బాబు ఏం చెప్తాడు? ఒక సంవత్సరం కూడా లేదు వారికి తప్పిపోయేటప్పుడు. ఆడెక్కడో పడిపోయాడు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. 18 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఇప్పుడు నేను నీ తండ్రి అంటే ఈ బాబు ఏం చెప్తాడు? నువ్వు కాదు. హల్లెలూయా. ఇదే విధంగా యేసు ప్రభువారు వాక్యమై ఉన్నన్ని రోజులు ఆయన మాటలు జనులు వింటూనే ఉన్నారు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ దేవాది దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నేను దేవుని కుమారుడు అంటే మీరు నమ్మరు, కానీ ఇంకొకరు, చదవమ్మా వాక్యము, ఇంకొకరు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒక్కడు నా నామమున వచ్చిన ఎడల మీరు వారిని ఏం చేస్తారంట? అంగీకరిస్తారు. ఎందుకు తెలుసా? పౌలు గారు అంటారు, మీరు పాలు తాగే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీకు బలమైన ఆహారం పెడితే, పాలు తాగే పిల్లోడికి బిర్యానీ పెడితే అబ్బా భలే ఉంది టేస్ట్ అమ్మా అంటాడా? కక్కుంటాడు, అరగదు, కడుపు నొప్పి వచ్చింది. ఇప్పుడు ఆ పాప ఉంది, ఆ పాప ఇప్పుడు కొంచెం కొంచెం జావ అది తింటుంది. ఒక్కసారిగా చికెన్ బిర్యానీ పెట్టండి, ఏమవుద్ది? హాస్పిటల్ ఇవ్వాల్సి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, బాగా లేకుండా అవుతుంది. అదే విధంగా నువ్వు ఆ పాప కొంచెం 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 అన్నం తినడం నేర్చుకొని 2 సంవత్సరాలు వచ్చేలోపు ఏం చేస్తుంది? అప్పుడు నువ్వు బిర్యానీ పెట్టు, తిన్నా కానీ జీర్ణం అవుద్ది. నీ జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని నువ్వు కొంచెం కొంచెంగా వింటూ వింటూ వాక్యానుసారంగా నువ్వు అనుసరిస్తూ వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు ఏది సత్యమో ఏది అసత్యమో నువ్వు తెలుసుకోగలుగుతావు. అదే దేవుడు వాక్యం చెప్తున్నాడు. యేసుప్రభువు వారు చెప్తున్నారు, నేను తండ్రి నామమున వస్తే నన్ను మీరు అంగీకరించట్లేదు, ఇంకొకడు వస్తాడు అదే తండ్రి నామమున, వాడు అబద్ధం చెప్పితే నువ్వేం చేస్తావు? నమ్ముతావు. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు? అసత్యానికి నువ్వు అలవాటు పడ్డావు కాబట్టి. నీ జీవితంలో కూడా రెండవది, నువ్వు దేవుణ్ణి అంగీకరించాలి. దేవుణ్ణి అంగీకరించడం అంటే సత్యమును నువ్వు అనుసరించి నడవాలి. సత్యం ఏంటి? వాక్యము సత్యం. వాక్యం ఏది చేయకూడదంటే అది నువ్వు చేయకూడదు, ఏది చెయ్యాలంటే అది చెయ్యాలా. అంతేగాని ఎవరో చెప్పినది నువ్వు చేసుకుంటూ పోయావంటే, మనుషులు చెప్పినట్టుగా మనుషులు పెట్టిన ఆచారాల ప్రకారంగా నువ్వు చేసుకుంటూ పోయావంటే నువ్వు దేవుని కుమారుడివి కాదు. దేవుని చెప్పినవి వింటేనే నువ్వు దేవుని యొక్క కుమారుడు. అందుకే యేసుప్రభువు అంటాడు, నేను వచ్చాను, నన్ను మీరు అంగీకరించాలా. ఇంకొకటి వస్తాడు, వాడిని మీరు ఏం చేస్తారు? అంగీకరిస్తాడు. ఎవరో కాదు వాడు అంటే, ఇంకొకరు ఎవరో కాదు, అంత్యక్రీస్తు. ఆ అంత్యక్రీస్తు వచ్చినప్పుడు మీరేం చేస్తారు? నమ్ముతారు. నేనే క్రీస్తునంటే అందరూ నమ్ముతారు. ఎందుకు తెలుసా? వాడు లోకానికి రాజుగా వస్తాడు. ఆ అంత్యక్రీస్తు వచ్చేటప్పుడు వాడు లోకానికి అందరికీ నువ్వేమన్నా చెయ్యి, ఎలా అన్నా ఉండు అని చెప్పే విధంగా నీకు ఇష్టానుసారంగా వాడు చెప్తాడు. కాబట్టి
ప్రభువైన యేసు వారు వచ్చిన తర్వాత నువ్వు ప్రేమించమని చెప్పాడు. ప్రభువైన యేసు వారు వచ్చిన తర్వాత నువ్వు వాక్యానుసారంగా ఉండమంటున్నాడు. నువ్వు బాప్తిసం తీసుకోవాలా, ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయనని మీరు నమ్మరు. అదే దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు అంగీకరించకపోతే నువ్వు నా కుమారుడివి కాదు. నువ్వెవరి కుమారుడివి? దేవుడి కుమారుడు కాకపోతే ఒకడు ఉన్నాడు. ఎవరు? అపవాది కుమారుడివి. వాడు చెప్పే బాటల్లో నడిస్తే అపవాది కుమారుడివి. ఒకానొక సమయంలో నీకు బాధ వచ్చినప్పుడు, నీకు వ్యాధి వచ్చినప్పుడు యేసయ్యా తండ్రి అంటే పలకతాడా? ఇప్పుడు నేను పోతా ఉన్నాను. ఎవరో ఒక అబ్బాయి నానా అని పిలిచాడు. నేను ఎక్కడ తిరిగి చూస్తానా? ఎందుకు చూడను? నా కొడుకు గొంతు నాకు తెలుస్తుంది కాబట్టి, నా కొడుకు నాతో ఎప్పుడు మాట్లాడతాడు కాబట్టి. అదే నా కొడుకులు ఇద్దరిలో ఎవరో ఒకరు నానా అని పిలిచాడు అనుకో, నేనేం చేస్తా? ఎందుకు చూస్తా? రోజు నా కొడుకుల గొంతు నాకు తెలుసు కాబట్టి 1000 మందిలో పిలిచిన తన కుమారుడు స్వరము తండ్రి వింటాడు గనక. నువ్వు రోజు ప్రార్థన చేయకుండా, రోజు దేవుని సన్నిధానముకు రాకుండా, ఇప్పుడు చూడండి నా పిల్లలు ఉన్నారు, అసలు నేను వీడియో కాల్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, తీసుకుపోయి మా అమ్మ వాళ్ళ దగ్గర పెట్టా. 15 సంవత్సరాలు పెట్టాను. 15 సంవత్సరాల తర్వాత నా కొడుకే మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాడు. నాకు అసలు వాడి ముఖమే తెలియదు. 15 సంవత్సరాల తర్వాత పోయాను. 4 పిల్లలు ఉన్నారు. ఇది కూడా నీ కొడుకు అంటే, ఈడు నా కొడుకా అంటాను. ఎందుకంటాను? మీరే చెప్పండి, మీ కొడుకుల్ని అసలు మీరు చూడకుండా 15 సంవత్సరాల తర్వాత, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అప్పుడు వాడిని వేరే దగ్గరికి పెట్టి, వాడిని అసలు మీరు చూడకుండా, వాడితో మాట్లాడకుండా 15 సంవత్సరాల తర్వాత పోయిన తర్వాత అమ్మ నా కొడుకేడంటే ఈడే నీ కొడుకు అంటే, వాడిని చూసి అబ్బా నా కొడుకు ఎంత బాగున్నాడు అంటావా? లేకపోతే ఈడు నా కొడుకా? వాడేమంటాడు నిన్ను? వీడు నా తండ్రా అంటాడు. ఎందుకు? వాడికి నువ్వెవడో తెలీదు, నీకు వాడెవడో తెలీదు. నీ కొడుకుని పక్కన పెట్టి ఎవడో ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఇదిగో నీ కొడుకు అంటే కూడా నువ్వేం చేస్తావు? ఆ టైంలో నమ్ముతావు. హల్లెలూయా. అంటే వారిద్దరి మధ్య, అంటే తండ్రి కుమారుల మధ్య ఐక్యత కాదు, వారి ఇద్దరి మధ్య ఇరువురు ఎప్పుడు చూసుకోకుండా మాట్లాడుకోకుండా ఉంటే కన్న తల్లిదండ్రులు కూడా నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా ఉంటారు. రీసెంట్గా ఒక ఊర్లో జరిగిన కార్యం నేను ఫోన్లో చూసా. ఒక కొడుకు 3 సంవత్సరాల వయసులో తప్పిపోయాడంట. ఎన్ని వయసు? 3 సంవత్సరాల వయసులో తప్పిపోయాడంట. తప్పిపోయి 23 సంవత్సరాలు వయసు వచ్చేటప్పుడు ఆ కొడుకు ఏదో గుర్తొచ్చి వాళ్ళ అమ్మని చూసి అమ్మా అమ్మ అంటున్నాడంట. ఆ అమ్మ అంటుందంట, నువ్వే నా కొడుకు అని గుర్తేంది అని అడిగిందంట. ఇప్పుడు వాడు ఏం చూపించుకోవాలా? నేను పలానా దగ్గర అంటే నా కొడుకు నువ్వెలా, ఎవరో నీకు కథ చెప్పుకుంటారు అని ఎవరు అంటున్నారు? అమ్మ అంటుంది. దేవుడి సన్నిధానంలో కూడా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవునితో ఉండి ఆయనతో మాట్లాడుతూ ఆయనతో కూడా నువ్వు ఐక్యము కలిగి ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నీ ప్రార్థన వెంటనే ఆలకించబడుతుంది. అలా కాకుండా ఎప్పుడో నీకు తీరిక దొరికినప్పుడు, ఎప్పుడో నువ్వు ఒకసారి వచ్చి దేవుడి దగ్గర వచ్చి నీకు ఆపద వచ్చినప్పుడు దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధానములో అంగీకరింపబడదు. కారణం నీకు దేవునికి మధ్య ఐక్యత లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు నా ఫోన్ ఉంది, ఈ ఫోన్ కాదులేండి, నా ఫోన్ ఉంది, నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు. నేను పక్కన కరీంనగర్లో ఉన్న మా నాన్నతో మాట్లాడాలా? ఎలా మాట్లాడచ్చు? బ్యాలెన్స్ లేకపోతే ఫోన్ చేస్తే పోదు. దాంట్లో ఏముండాలా? బ్యాలెన్స్ ఉండాలా. నీ జీవితంలో కూడా నువ్వు దేవునితో మాట్లాడాలంటే నీకు కన్నీరు కావాలా? ఆ కన్నీరు రావాలంటే నీకు విలువైన ప్రార్థన కావాలా? ఆ ప్రార్థనతోటి నీకు దేవునికి మధ్య ఒక లైన్, ఒక కనెక్షన్ ఇవ్వబడుతుంది. అప్పుడు దేవునితో కూడా నువ్వు డైరెక్ట్గా మాట్లాడగలవు. అంతేగాని ఎప్పుడో ఒకసారి ఎప్పుడో మనకు అవసరం పడినప్పుడు, ఈరోజు చాలా మంది అలాగే చేస్తున్నారండి. నాకు మొన్న ఒక ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు, భయంకరంగా తాగుతాడు, భయంకరంగా తాగుబోతు. నేను చెప్పా, మారయ్యా, మీ భార్య వస్తుంది, మీ కూతురు వస్తుంది చర్చికి, నువ్వు మారయ్యా అని చెప్పన్నా. మీ కొడుకు కూడా సింగపూర్లో ఉంటాడు. వాళ్ళ భార్య చచ్చిపోయినాక సింగపూర్ వెళ్ళిపోయాడు. మీ కొడుకు కూడా అక్కడ మంచిగా చర్చికి వెళ్తున్నాడు, ఎంత మంచిగా చేస్తున్నాడంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు ఒక సమయం వచ్చుద్ది అన్నాడు. నేనేమన్నాను? సమయం వచ్చినప్పుడు కాదు, ఇది నీకు అనుకూల సమయం అన్నాను. నువ్వు ఎవడరా నాకు చెప్పడానికి? నా బతుకు నా ఇష్టం అన్నాడు. మన ఫోన్ చేసి
వాళ్ళ భార్య ఫస్ట్ ఫోన్ చేసి, అన్నా ఆయన చచ్చేలాగా ఉన్నాడన్నా, ఒక్కసారి ప్రార్థన చెయ్యమ్మా అన్నాను. నేను అన్నాను, ఆయనకు ఒక్కసారి ఫోన్ ఇయ్యి అన్నాను. ఆమె ఫోన్ ఇస్తే ఆయన అంటున్నాడు, నా కోసం దేవుణ్ణి వేడుకో, నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు వినట్లేదు అన్నాడు. నేనన్నాను, 7 సంవత్సరాల క్రితం నీకు చెప్తే ఆ రోజు ఏమన్నావు? టైం ఉంది పో అన్నావు. టైం వచ్చింది, నువ్వు సచ్చే టైం వచ్చింది. ఇప్పుడు నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడు కరుణిస్తే తప్ప నువ్వు బ్రతకవు. హల్లెలూయా. ఎందుకు ఎందుకు బ్రతకవు? ప్రార్థన చేయాలి ఫస్ట్, క్షమాపణ పొందాలి 2, కరుణ దొరకాలి 3, పశ్చాత్తాపముతో నీ హృదయం కడగబడాలి. హృదయ శుద్ధి గలవారు, అప్పుడు ఆ హృదయం శుద్ధి చేయబడిన తర్వాత మాత్రమే దేవుడు నీ ప్రార్థన వింటాడు. చాలా మంది ఇవన్నీ తెలుసుకోకుండా, ఒక దగ్గర జరిగిందిలేండి, ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. ఏమొచ్చింది? హార్ట్ అటాక్ వచ్చింది. తీసుకొచ్చి చర్చిలో పెట్టి, పాస్టర్ గారు మీదే భారం. ఎవరు భారం అంట? పాస్టర్ గారిదే భారం అంట. పాస్టర్ ప్రార్థన చేశాడు. నేనన్నాను, నాదేం లేదమ్మా భారము. ఈయన బాప్తిసం తీసుకున్నాడా? లేదు. చర్చికి వస్తాడా? లేదు. ఎప్పుడైనా దేవుడితో ఉన్నాడా? లేదు. డాక్టర్ ఏం చెప్పాడు? 3 రోజుల్లో చస్తాడు. ఎన్ని రోజులంట? 3 రోజుల్లో పోతాడు అన్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చెప్పాను తెలుసా? 3 రోజుల్లో మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తా. దేవా పరిశుద్ధపరిచి తీసుకో. ఏం చెయ్యి? పరిశుద్ధపరచి తీసుకో. ఎందుకు? అతని జీవితంలో ఉన్న పాపములన్నీ క్షమించబడడానికి కొంచెం సమయం పట్టుద్ది. ఆ క్షమించబడే లోపు ఇతను ఏమవ్వచ్చు? నిద్రించవచ్చు. అదే ప్రియమైన దేవుడి బిడ్డ, నువ్వు ఇంట్లో కూర్చొని వింటున్నావో, ఎక్కడన్నా కూర్చొని ఈరోజు నువ్వు చర్చికి రాకుండా, ఈరోజు దేవుడి దగ్గర ఉండకుండా, ఈరోజు నువ్వు ప్రార్థన చేయకుండా, నా ఇష్టం, నా బతుకు నేను సంపాదించుకుంటా, నేను తాగుతున్నా, నేను తింటున్నాను అనుకుంటే, ఒకరోజు వచ్చుద్ది నీకు వ్యాధి వచ్చుద్ది, నీకు బలహీనత వచ్చుద్ది. పుట్టిన ప్రతి ఒక్కడు సావుక తప్పదు. సావు బతుకుల మధ్యకి వెళ్ళి, పాస్టర్ గారు ప్రార్థన చేయి, దేవా నన్ను కరుణించు, భార్యనంట ఏమే నా కోసం ప్రార్థన చేయి. ఏం చేస్తుంది నీకు? ఎవ్వరి ప్రార్థన ఆ రోజు పనికిరాదు. నీకు అనుకూలమైన సమయంలో, అన్ని బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు దేవుని వెతికితే ఆ దేవుడు నిన్నేం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఎప్పుడు? ఎప్పుడు? ఒక చిన్న మాట అడుగుతాను లాస్ట్గా. కష్టపడి పని చేసి డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నాను చెప్పండి ఒక మాట. కష్టపడి పని చేసి డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నావు? డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నా? అన్నం తినడానికి, బట్టలు వేసుకోవడానికి కదా. మన కాడ 3 జతలు 6 జతలు ఉన్నాయి, మన కాడ కట్ట బియ్యం ఉంది, అయిపోయినాక సంపాదించుకోవచ్చు కదా. మరి ఎందుకు రోజు సంపాదించుకుంటున్నావు? ఏ టైంలో ఎట్లా ఉంటుందో తెలియదు. అదే కదా, ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదని ముందు జాగ్రత్తగా సంపాదించి పెట్టుకుంటున్నావు. ఏ టైంలో నీ ప్రాణానికి ఏమవుతుందో తెలియదు. ఈరోజు నీ జల్సాలతోటి ఈరోజు నీ జీవితం అంతా పాడు చేసుకుంటా ఉన్నా, నీకు ఇష్టం వచ్చి నడుస్తూ ఉన్నా. ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు. ఆ టైంలో నువ్వు దేవుడిని పిలిచినప్పుడు ఆయన పలుకుతాడో లేదో తెలియదు. కాబట్టి ఈ రోజు నుంచి దేవుడితో కూడా నువ్వు ఐక్యపడితే అదే ఉంది. ఏమని? మీరు నన్ను అంగీకరించలేదు గనుక వేరొకరు వస్తారు, మీరు అంగీకరిస్తాడు. నన్ను మీరు అంగీకరించకపోతే మీరు నా కుమారులు కాదు. హల్లెలూయా. ఏ తండ్రి అయినా కొడుకు కోసం కష్టపడతాడా? పరాయాల కోసం కష్టపడతాడా? ఎవరి కోసం? మా నాన్న ఉన్నాడండి, మా నాన్న గురించి చెప్తానండి, ఎందుకంటే నా జీవితం చెప్తా. ఎవరి గురించి నాకెందుకు? మా కోసం చెప్తున్నాడు అనుకుంటారు, మీకోసం నాకు అవసరం లేదులేండి. మా నాన్న ఉన్నాడండి, నా కొడుకు తిక్కలోడు, సంపాదించుకోవడం తెలియనోడు, సేవని తిరిగేవాడు అని చెప్పి నా ఇంటి పేరు మారి ఉంటుంది. నా ఇంటి పేరు మా నాన్న ఇంటి పేరుకి లింకే ఉండదు. నా ఆధార్ కార్డులో ఉన్న మా నాన్న పేరు వేరు, మా నాన్న ఆధార్ కార్డులో ఉన్న పేరు వేరు. ఇట్లాంటివి తీసుకొని రేపు నా కొడుకు సేవ సేవ అని తిరుగుతాడు, నేను సంపాదించుకున్న దాంట్లో నా కొడుకు రాకుండా ఎక్కడికి పోతో అని చెప్పి నాకు ఒక స్థలం ఎందుకు తీసిచ్చాడు? నా కొడుకు బాగుండాలా,
నా కొడుకు మంచిగా ఉండాలా అని చెప్పి. హల్లెలూయా. నీ దేవుడు కూడా నువ్వు బాగుండాలని కోరుకుంటాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయనను అంగీకరిస్తే మాత్రం ఆయన సొంత కుమారుడు అవుతావు. ఇక్కడున్న కుమారుడు కుమారుడు అంటే మాకు కాదులే అనుకోగాకండి. దేవుడి దృష్టిలో ఇక్కడ ఉన్న స్త్రీలు కూడా కుమారులే. నువ్వు దేవుడిని అంగీకరించి దేవుడితో ఐక్యత కలిగి ఉంటే దేవుని కుమారుడివి. అప్పుడు నువ్వు అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు. నువ్వు దేవుని అంగీకరించకుండా దేవునికి నీకు చాలా అండమాన్ నికోబార్ దీవులంత గ్యాప్ ఉన్నది అనుకోండి, అప్పుడు నీ ప్రార్థన దేవుడి దగ్గర అంగీకరింపబడదు. లాస్ట్గా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13, 14 చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ చేత మనం ఏం చేయబడాలంట? నడిపింపబడాలి. దేవుని ఆత్మతో మనం నడిపింపబడాలంటే మనలో ఏముండాలా? దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉంటేనే అది ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఆది కాండములో మనం చూస్తే ఆయన నరుణ్ణి చేసి నాసికారంధ్రంలో ఏం చేస్తాడు? జీవాయువు ఊదగా అప్పుడు ఆత్మ శరీరం మనుషుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఆ జీవించే ఆత్మ ఈరోజు జీవిస్తుందా, చచ్చిపోయిందా? అందుకే 13వ వచనంలో ఉంది ఏమని? మీరు శరీరానుసారముగా జీవిస్తే, ప్రవర్తిస్తే మీరు చావలసిన వారే. ఎక్కడ చావాల్సిన వారు? నిత్య నరకములో. ఆత్మలో మీరు నడిస్తే, దేవుని ఆత్మ ద్వారా మీరు నడిపింపబడితే మీరు జీవిస్తారు. హల్లెలూయా. లాస్ట్ది దేవుని ఆత్మ నీలో ఉండాలి. ఏముండాలా? దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ ఉంటే 2 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను. ఒక మనిషిలో దెయ్యం ఆత్మ ఉంటే ఏం చేస్తుంది? దెయ్యం పట్టినోడు ఏం చేస్తాడు? దెయ్యమాత్మ మనిషిలో ఉంటే ఆ మనిషిని కింద కొట్టుద్ది, పైన కొట్టుద్ది, అట్టు చేస్తుంది, తిననివ్వదు, ఏమేమో చేసి మనిషిని ఎలా అయినా చంపాలని చూస్తుంది. హల్లెలూయా. రెండవది, మనిషిలో దేవుని ఆత్మ ఉంటే, దేవుడి క్రియలన్నిటిని చేపిస్తుంది. ఇప్పుడు మీరే ఆలోచించుకోండి, మనలో దేవుడి ఆత్మ ఉందో దెయ్యమాత్మ ఉందో? అపవాది కూడా దేవుని సన్నిధానంకి వస్తుందంట. యోబు గ్రంథంలో ఉంది. తర్వాత ఇంకా చాలా ప్రదేశాల్లో అపవాది ఎక్కడికి వచ్చింది? దేవుని సన్నిధానంలోకి వచ్చేసింది. కానీ ఆ అపవాది మనల్ని దేవుడి సన్నిధానములో ఉండనివ్వదు, దేవుడి రాజ్యములో ఉండనివ్వదు. కాబట్టి మనం ఎవరి ఆత్మతో నడిపించబడాలా? దేవుని ఆత్మతో. కలుమసుకుందాం. దేవుని ఆత్మతో నడిపించబడితే మనము దేవుడి కుమారులం. జయిస్తే మనము దేవుని కుమారులం. విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరిస్తే దేవుని కుమారులం. ఏదో ఒక రోజు నేను మారుతా, ఏదో ఒక రోజు నువ్వు మారుతావు, బానే ఉంది. నువ్వు మారవు అనట్లా, నువ్వు మారుతావు, బానే ఉంది. ఈరోజు దేవుడు నీ ప్రాణం అడిగితే, ఇప్పుడు నువ్వు పనుకుంటున్నావు, ఫుల్గా తినేస్తాం, జల్సగా తినేస్తాం, పనుకుంటున్నావు. ఈ టైంలో నువ్వు చనిపోతే ఏడబోతావు? ఆయన అంగీకరించమంటే అంగీకరించలేకపోతున్నామే. ఆయనను అంగీకరిస్తేనే ఆయన కుమారుడంట. మనం అంగీకరిస్తున్నాం ఆయనని? ఆయన కుమారులమైతేనే ఆయన రాజ్యంలో ఉంటాం. ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, అలాగే కళ్ళు మూసుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రాత్రి దాకా నా తల బాగానే ఉంది, పొద్దున్నెలు వచ్చేలోపు బొట్టనెలు ఇంత పెద్ద పుండు అయిపోయింది. రాత్రి అంతా బాగానే ఉంది తల, పొద్దున్న లేసేలోపు పుండు అయిపోయింది. నేనేం చేయలే, అక్కడ దురద పెట్టిందేమో, నైట్ గోర్లతో గీకాను, అక్కడ ఏదో చిన్నది సుండ్రునింది, అది మొత్తం వచ్చేసి తోలు వచ్చేసి పుండు అయిపోయింది, సీమ వస్తుంది. చిన్నదే, నైట్ బాగానే ఉన్నా, పొద్దున వచ్చేలోపు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇప్పుడు బాగానే ఉన్నావు, రేపేమవుతుందో తెలీదు. ఇప్పుడు బాగానే నిద్రపోతా, పొద్దున లేస్తావో లేవో తెలీదు. అందుకే దేవుని నువ్వేం చేయాలా? అంగీకరించాలా. దేవునిని అంగీకరిస్తే ఆయన నిన్ను అంగీకరిస్తాడు.